హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు మొక్కజొన్న గుడాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. హోలీ పండగ స్పెషల్గా మొక్కజొన్న గుడాలను తయారు చేసుకుందాము. ఊర్లలో అయితే ఇలా ఇష్టంగా తింటారు మొక్కజొన్న గుడాలని. ఇలా రాత్రి నానబెట్టుకొని మొక్కలను పొద్దున్నే వాటర్ అన్ని తీసేసి ఉడికించుకోవాలి. ఊర్లలో అయితే రాత్రి మొక్కజొన్నలు నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ నీళ్ళన్నీ తీసేసి రోట్లో వేసి దంచి చాట్లోకి వేసి చెరిగి పొట్టంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కడిగి వాటర్లో నానబెట్టి రాత్రంతా మార్నింగ్ వాటర్ అన్నీ తీసేసి అప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా చేస్తారు. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడైతే మొక్కజొన్నలు డైరెక్ట్గా పొట్టు తీసినవి దొరుకుతున్నాయి, అవి తెచ్చుకొని ఇలా చేసుకోండి. ఇలా నేను 2 ఇంచుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి 10-12 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మొక్కజొన్నలు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. కడుపుకు కూడా నొప్పి కాకుండా బాగుంటుంది. మొక్కజొన్నలు ఉడకకపోతే కడుపు నొస్తుంది అని అనుకుంటాం కదా, అందుకే చూసుకోవాలి. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ని వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక పెద్ద కప్పు ఆనియన్ తరుగును వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా రుచికి సరిపడే ఉప్పును యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసి అది వేగిన తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిపాయలని ఒలుచుకొని రోట్లో వేసి నలకొట్టుకొని ఇలా కచ్చపచ్చగా వేసి బాగా వేయించుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడే కారం ఇప్పుడు యాడ్ చేయాలి. 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న మొక్కజొన్నలను వేసి వాటర్తో సహా వేయాలి. ఇలా వేస్తేనే జ్యూసీగా ఉప్పు కారం వెల్లుల్లిపాయలు పట్టుకొని టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మొక్కలు. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి కాస్త వేడయ్యాక స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్న గుడాలు రెడీ అయ్యాయి. ఇలా పండగ పూట అందరం కలిసి తింటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మొక్కజొన్న గుడాలని ఎంత టేస్టీగా ఉంటాయో తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో నచ్చుతాయి. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఎప్పుడైనా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.